PNT 24 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. ఆర్యవైశ్యుడై ఉండి బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతూ ఆర్యవైశ్య రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో కొంతమంది ఆర్యవైశ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్యవైశ్యులను దుర్భాషలాడిన ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణపై కేసు నమోదు చేయాలని జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం మాజీ అధ్యక్షులు మీలా వంశీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రముఖులు సూర్యాపేట పోలీస్ స్టేషన్లో పట్టణ ఇన్స్పెక్టర్ వీర రాఘవులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఇమ్మడి సోమనరసయ్య మాట్లాడుతూ ఫిబ్రవరి 13న సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆర్యవైశ్యులు ముసలివారు వెధవలు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు అని సంబోధించడం సరికాదన్నారు. ఆర్యవైశ్యుడై ఉండి ఆర్యవైశ్యులను కించపరచడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 11 ఏళ్లు ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఉన్న అమరవాది లక్ష్మీనారాయణ ఆర్యవైశ్యుల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలన్నారు. ఆర్యవైశ్యులకు సమస్యలు వస్తే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఆయన స్పందించకపోతే ఎవరి దగ్గరకు వెళ్లాలో తెలియక దిక్కుదోచని స్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 11 ఏళ్ల అధ్యక్షుడిగా ఉండి తనకు తెలిసిన వారు బంధువులకు ఓట్లు నమోదు చేయించి వారి ఓట్లతోనే గెలవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉంటే 1000 మంది ఓటర్లు ఉండడం ఏమిటని ఆ ఓట్లతో గెలిచే గెలిపేనా అన్నారు. సూర్యాపేట మున్సిపల్ స్థానం జనరల్ కాగా మన ఆర్యవైశ్యుడి చైర్మన్ పదవి ఇస్తామని ఇవ్వకుంటే ప్రశ్నించిన దాఖలాలు లేవన్నారు. 11 సంవత్సరాలుగా మీ అధ్యక్ష పాలనలో ఆర్యవైశ్యులంతా వెనుకబడ్డారని, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, రిజర్వేషన్లు లేవని, ఉన్న దగ్గర అన్యాయం జరుగుతుందని, విలువ లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలోని జిల్లాలో ఆర్యవైశ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై లక్ష్మీనారాయణ పట్టింపు లేదని, సమస్యల పరిష్కారంకు ఒక ప్రణాళిక తయారు చేసింది లేదన్నారు. అమరవాది లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను ఆర్యవైశ్యులమంతా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు గుండా శ్రీధర్, చింత వెంకన్న, యామ సంతోష్, మహంకాళి శివ, తల్లాడ కృష్ణమూర్తి, మాద్గుల శంకర్, కొత్త వెంకటేశ్వర్లు, కర్ణాటి వంశీ, కొత్త వెంకన్న, వంగవీటి రమేష్, దేవరశెట్టి సత్యనారాయణ తదితరులు చూపు చేసేటట్టు నీ ప్రవర్తనగా ఉంది. ఎక్కడ చూసినా కానీ జిల్లాల అన్నిటి మీద సమస్యలే ఉన్నాయి. ఆ సమస్యల గురించి ఏ రోజు కూడా మీరు కార్యాచరణ ప్రకటించి ఏ ఊరికి వచ్చిన వాళ్ళు కూడా కాదు. మరొక విషయం చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న ఆర్యవైశ్యులు బీద మధ్య ఆర్యవైశ్యుల గురించి కూడా ఏ ప్రణాళిక కూడా మీరు తీసుకోకుండా ఈరోజు ఎన్నికలు అనగానే నాకు ఓటేయండి అని చెప్పి మళ్ళీ నేను 11 సంవత్సరాల నుంచి ఉంటున్నా, మళ్ళీ నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పి మీరు తిరగడం మాకు చాలా బాధాకరం అవుతుంది. మీరు సూర్యాపేట జిల్లాకు వచ్చి సూర్యాపేటలో మీటింగ్ పెట్టి ఇట్లా తోటి ఆర్యవైశ్యులని అవమానపరచడం మేము సూర్యాపేట ఆర్యవైశ్యుల ప్రక్షాళన ఆర్యవైశ్యులందరి తరఫున మీ మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. మీరు ఎక్కడికి పోయినా కానీ ఇంకోసారి ఏ మీటింగ్ పోయినా కానీ మాట్లాడే స్వేచ్ఛ మీకు ఉంది, కానీ మాట్లాడండి. కానీ ఒక వ్యక్తిని కించపరిచే స్వేచ్ఛ మీకు లేదనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. మీరు ఈ 11 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసిర్రు, సంఘాలను ఏ విధంగా దోహదపడ్డాయి మీ తరఫున అనే దాని మీద మీరు చర్చించండి. కానీ అది చర్చించకుండా నా మీద సోషల్ మీడియాలో వెధవలు, పనికి రానోళ్ళు, సభ్యత్వం లేనోళ్ళు చర్చిస్తుర్రు అనే పదాన్ని మీరు ఎక్కడ కూడా మాట్లాడి ఇంకా మమ్మల్ని ఇప్పటికే ఆర్యవైశ్యులకి ఇబ్బందులు అయితే ఎవరికడికి పోవాలనో ఎక్కడికి పోవాలనో మా సమస్యలు ఏందనే చెప్పుకోలేని పరిస్థితుల్లో అన్ని జిల్లాలు ఉన్నాయి. అది నిజాయితీగా చెప్పాలంటే అది మీ ఒక్కల వల్లనే అవుతుంది. ఎందుకంటే ఎవరికి పెద్ద దిక్కు లేకుండా అయిపోతుంది. రాష్ట్ర అధ్యక్షుడు అంటే దాదాపు ఎంతమంది ఆర్యవైశ్యులకి మీరు దారి చూపించాలి. అది చూపించకుండా మీరు దయచేసి ఈ ఎన్నికలలో మీరు 11 సంవత్సరాలు చేసింది చాలు. దయచేసి మా అందరి అభ్యర్థన మీరు ఇంకా పక్క తప్పుకుంటే కొత్త వాళ్ళకి వస్తుందనే అవకాశం వస్తుందని చెప్పి మేము వినయంగా చేతులు జోడించి కోరుతున్నాం. జై వాసవి ఆర్యవైశ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ రోజున అమరవాది అన్నగారు ఎలక్షన్లలో పాల్గొనడం జరిగింది. వారికి అపోజిషన్లుగా శ్యామ్ సుందర్ గారు కూడా పోటీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భాలలో సూర్యాపేటలో ఆర్యవైశ్యులతోటి కొంతమందితోటి మీటింగ్ పెట్టుకొని ఆర్యవైశ్యులందరినీ కించపరిచేలా మాట్లాడడం జరిగిందని చెప్పి నా తోటి ఆర్యవైశ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి ఆ వీడియోను కూడా అన్ని గ్రూపులలో మా మిత్రులు కూడా పంపడం జరిగింది. మరి ఆ వీడియో కూడా అతనికి పంపించడం జరిగింది. ఇరుకుల రామకృష్ణ గారు కూడా ఈ వీడియో పంపించడం చెప్పడం కూడా జరిగింది. వారి ద్వారా కూడా మేము సందేశం పంపినాం.
ఇది మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి అన్న తర్వాత కూడా వారు స్పందించకపోవడంతో వారు ఏం చేసుకుంటారో చేసుకొని వాళ్ళ సంగతి ఏదో చూస్తా అని చెప్పి ఒక అమరవాది లక్ష్మీనారాయణ అన్నగారు ఈ 11 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షులుగా ఉండి మొత్తం ఆయనకు సంబంధించినటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన చెప్తే వినేటోళ్ళు తప్పు చేసినా ఉప్పు చేసినా వినే మనసులను పెట్టుకొని ఈరోజు నాడు ఓట్లు కూడా ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన స్నేహితులు కానీ ఆయన చుట్టాలకు కానీ వారికే ఇచ్చినారు. ఓట్లలో 100% వాళ్ళకు తెలిసిన వాళ్ళకే ఓట్లు వేసుకొని ఇప్పుడు నేను ఎలక్షన్లో నన్ను గెలిపించడని తిరగడం జరుగుతుంది. ఆ తిరగడంలో కూడా ఆయన చేసిన అభివృద్ధి గురించి కూడా ఏం చెప్పకుండా ఆర్యవైశ్యులను మొత్తం బాధపడేలా కించపరిచేలా అవమానిస్తున్నాడు. ఇది అమరవాది లక్ష్మీనారాయణ గారు, మీరు ఒక అధ్యక్ష పదవిలో ఉన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షులు. మీ మీద ఉన్నటువంటి బీద విద్యార్థులు చాలామంది ఈ రోజున చదువుకోక, విద్యార్థులకు ఫీజులు లేక, విద్యార్థులకు ఎన్నో రకాలుగా వసతులు లేక వెనుకబడి ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు వీటి మీద స్పందించకుండా, వీటి మీద మీరు మాట్లాడకుండా ఈ రోజు నాడు ఎంప్లాయ్మెంట్ లేక, ఈ రోజు నాడు మనకు రిజర్వేషన్ లేక, రిజర్వేషన్లు ఉన్న కాడ కూడా న్యాయం అన్యాయం అనేది ఆలోచించాలి. ఆర్యవైశ్యులకు ప్రతి చోట రాజకీయంగా కానీ ఆర్యవైశ్యులకు ఎక్కడ కూడా ఈ రోజున విలువ లేకుండా జరుగుతుంది. కాబట్టి దానికి తోడు దానికి బలం చేకూర్చే విధాలా మీరు కూడా మాట్లాడిన ఒక వీడియోలో మేము చూడడం జరిగింది. ఇది చాలా అవమానం, ఇది చాలా అరాచకం. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఆర్యవైశ్య సమాజం యావత్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం కూడా దీన్ని అవమానిస్తున్నాం. మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఇక ముందు మీరు ఎక్కడ మీటింగులు పెట్టుకున్నా, ఎక్కడ ఏం చేసుకున్నా చేసుకోండి, మీకు స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యం. కానీ ఎవరిని కూడా విమర్శించే హక్కు కానీ, ఎవరిని తిట్టే హక్కు కానీ మీకు లేదు. మీరు ఎవరెవరినో పెట్టి ఎదుటి వ్యక్తిని అవమానించేలా చేయడం కూడా కరెక్ట్ కాదు. మీ టీంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొంతమందిని, కొంత జిల్లా అధ్యక్షులను పెట్టుకొని దావతులు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తామని చెప్పి, పైసలు ఇస్తామని చెప్పి మీరు భయాందోళన పెట్టి మీకు అది చేస్తాం, ఇది చేస్తామని చెప్పి మీరు బెదిరిస్తున్నారు. మీ తరఫున కూడా కొంతమంది బెదిరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఏదైనా చేయాలనుకుంటే, ఏదైనా మాట్లాడాలనుకుంటే టోటల్గా ఆర్యవైశ్య బిడ్డలు మొత్తం 30 లక్షల మంది ఆర్యవైశ్యులు ఉన్నారు. 30 లక్షల ఆర్యవైశ్యులకు 1000 ఓట్లు అనేది చాలా సిగ్గుసేట. అది 30 లక్షల మంది ఆర్యవైశ్యులకు ఏ విధంగా నువ్వు ఓట్లకు పంచుతావు, ఏ విధంగా ఓట్లకు వేయించుకుంటావు? ఇది ఏమన్నా సమాజం ఏమన్నా గర్విస్తుందా? అసలు ఎలక్షన్లు అంటే ప్రతి ఒక్క ఆర్యవైశ్యునికి 70% అన్నా తెలియాలి. నీకు ఈ రోజున ఎలక్షన్లు జరుగుతున్నాయంటే ఓన్లీ నీ 1000 మంది, ఇంకొక 1000 మంది, 2000 మందికే తెలుసు. మరి 30 లక్షల మంది ఎక్కడ పోవాలి? కాబట్టి ఈ ఓటర్ల నమోదు కూడా ఆర్యవైశ్యులల్లా సక్రమంగా జరిగి మళ్ళీ మీరు ఎలక్షన్లు పెట్టండి. అది ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు అమరవాది లక్ష్మీనారాయణ అన్న గారిని గర్వించేదాకా మా అన్న, మా మాజీ అధ్యక్షుడని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక మీరు ఏమి చేయలేరు అన్నగారు. మీతోటి ఏది కాదు. ఈ పదవి అడ్డం పెట్టుకొని మీ సొంత వ్యాపారాలు, మీ యొక్క సొంత లాభాల కోసం చేస్తుంది తప్ప బీద ఆర్యవైశ్యుల కోసం మీరు ఏ పని చేస్తలేరని ప్రతి ఒక్క ఆర్యవైశ్య బిడ్డ ఈ రోజు నాడు తెలిసిపోయింది. ఇక మీరు ఆపండి. ఈ యొక్క గ్రూపు మీటింగ్లు బంద్ చేయండి, ఈ గ్రూపు రాజకీయాలు బంద్ చేయండి. ఆర్యవైశ్య బిడ్డలంటే అందరం ఒకటే, వాసవి మాత బిడ్డలం అందరం. కాబట్టి ప్రతి ఒక్కరికి చూడాలి. సూర్యాపేట జిల్లాలో కూడా మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తే ఆర్యవైశ్య బిడ్డ మర్షెట్ శ్రీనివాస్కు ఇస్తానని చెప్పి లాస్ట్కు ఆయనకు కూడా అన్యాయం జరిగింది. అన్యాయం మీద కూడా ఒక్క వాసవి బిడ్డ కూడా ఎదిరించలేదు. ఆ రోజు నాడే మనందరం పోయి 4000 మంది, 5000 మంది పోయి ఆ రోజు నాడు మనం వ్యతిరేకిస్తే మర్షెట్ శ్రీనివాస్ ఈ రోజు నాడు ఇక్కడ మున్సిపల్ చైర్మన్ అయ్యేటాడు. వ్యక్తి ఎవరైనా కావచ్చు, కానీ ఆ పదవి మనకిస్తానన్నాడు. అధిక సంఖ్యలో కూడా మా ఆర్యవైశ్య బిడ్డలు ఉన్నారు. ఆ రోజు నాడు కూడా ఒక స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి మర్షెట్ శ్రీనివాస్ కూడా నువ్వు సపోర్ట్ చేయలేదు. నీ స్వార్థం కోసం, నీ అవసరాల కోసం చూస్తావు. అవకాశం వచ్చింది కూడా మనకు రాకుండా చేయాల్సిన ముందు పాత్రలో నువ్వు ఉన్నావు. నువ్వు ఉండడం వల్ల ఆర్యవైశ్యులందరికీ నష్టమే తప్ప లాభం లేదు. కాబట్టి దయచేసి దీని మీద అమరవాది అన్నగారు మీరు ఆలోచించవలసిందిగా మేము సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్యుల తరఫున మేము మాట్లాడుతున్నాం.